అందరికీ నమస్తే అండి. విజయసాయిరెడ్డి గారు అందరికీ తెలుసు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నెంబర్ 2గా ఉన్నారు. సో పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా కూడా 2 సార్లు పనిచేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చేసి నాకు రాజకీయాలకు సంబంధం లేదు, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. కానీ అనూహ్యంగా ఆయన నేను ఒక పార్టీ పెట్టబోతున్నట్టు అండ్ సొంతంగా మీడియా ఛానల్ ఏర్పాటు చేయబోతున్నట్టు, దానికి ముందే ఒక డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయబోతున్నట్టు ఇలా రకరకాల ప్రకటనలు ఇస్తూ వచ్చారు. సో దానికి సంబంధించి బ్యాక్ ఎండ్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి, మీడియా ఛానల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొంచెం గ్రాండ్గానే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆయన వెనక ఎవరున్నారో ఏంటనేది అప్రస్తుతం. కానీ ఆయన వ్యూ, ఆయన ఐడియాలజీ, ఆయన రాజకీయం, ఆయన వైఖరి ఏంటనేది మీడియా ద్వారా కొంత ఫోకస్ చేస్తారు. ఇదంతా పక్కన పెడితే ఈరోజు ఎన్డీటీవీలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఎన్డీటీవీ అందరికీ తెలుసు కదా, ఒక నేషనల్ మీడియా, ఒక పెద్ద ప్రముఖ నేషనల్ మీడియా. దీనిలో కాంగ్రెస్ జేఎంఎం సీట్ షేర్ ప్లాన్ ఫర్ రాజ్యసభ పోల్స్, హీర్ ఈజ్ హౌ దే కెన్ విన్ అని హెడ్డింగ్తో ఒక ఆన్లైన్లో ఒక వార్త ఉంది, మీరు చూడొచ్చు. దీనిలో వాళ్ళు ఏమిచ్చారంటే కింద 4వ పేరాలో 56 MLAs ఆర్ ఎనఫ్ టు విన్ బోత్ ద సీట్స్. సో 56 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ జేఎంఎంకేమో జేఎంఎం పార్టీకి హేమంత్ సోరెన్ సీఎంగా ఉన్నారు, వాళ్ళకి 34 మంది ఉన్నారు. అండ్ కాంగ్రెస్కి 16 మంది ఉన్నారు, మొత్తం మీద 50. దాంతోపాటు వీళ్ళ కూటమిలో మరికొంతమంది ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా 56 మందితో 2 రాజ్యసభ సీట్లు వీళ్ళకి వస్తాయి. సో ఇది నో పార్టీ హ్యాజ్ అనౌన్స్డ్ ద థర్డ్ క్యాండిడేట్ సో ఫార్. ద కాంగ్రెస్ prospects will be jeopardized if the BJP contest Rajya Sabha polls. BJP leader Gaurav Vallabh, industrialist Parimal Nathwani and YSR Congress Party leader Vijay Sai Reddy have also purchased nomination papers అని ఉందన్నమాట. సో ఇది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి లింక్, కొత్త తలనొప్పి. సో ఇక్కడితో ఆగలేదు. ఒక నేషనల్ దినపత్రికలో కూడా ఒక వార్త వచ్చింది, ఓన్లీ ఎన్డీటీవీలోనే కాకుండా ఒక దినపత్రికలో కూడా. మీన్ వైల్ 6 people హ్యావ్ పర్చేస్డ్ నామినేషన్ పేపర్స్ సో ఫర్ ద అప్కమింగ్ ఎలక్షన్స్ విచ్ ఈజ్ ఇంక్లూడ్ ఫార్మర్ వైఎస్ఆర్సీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి అండ్ పరిమల్ నత్వాని. వీళ్ళిద్దరూ కూడా వైసీపీలో ఎంపీలుగా చేశారు గతంలో కదా. పరిమల్ నత్వాని గారు గతంలో 2008 నుంచి 14 వరకు పరిమల్ నత్వాని గారు జార్ఖండ్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత మరో రాష్ట్రం నుంచి ఉన్నారు. ఆ తర్వాత 2020 నుంచి 26 వరకు వైసీపీ తరపున ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీగా ఉన్నారు. సో రిలయన్స్ తరపున ఏదైనా కార్పొరేట్ వ్యవహారాలు ముందుగా తెలుసుకోవడానికి, ఏదైనా మాట్లాడడానికి, కార్పొరేట్ అంశాల్లో కేంద్ర ప్రభుత్వంలో తన చట్టసభలో తన ప్రతినిధి ఉండాలి. కాబట్టి పరిమల్ నత్వాని గారిని ముఖేష్ అంబానీ గారు రాజ్యసభకు పంపిస్తూ ఉంటారు ప్రతిసారి కూడా. గడిచిన 20 ఏళ్ళుగా ఆయన చేస్తున్నది అదే. సో ఇప్పుడు ఆయన కూడా జార్ఖండ్ నుంచి మళ్ళీ రాజ్యసభకు వెళ్ళడానికి నామినేషన్ పేపర్లు కొన్నారంట. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి గారు కూడా కొన్నారంట. ఇది ఒక్క ఎన్డీటీవీలోనే రాలా, మరో దినపత్రికలో కూడా వచ్చిందనమాట. సో చాలా క్లియర్గా ఉంది. మీన్ వైల్ 6 people హ్యావ్ పర్చేస్డ్ నామినేషన్ పేపర్స్ సో ఫర్ ద అప్కమింగ్ ఎలక్షన్స్ విచ్ ఇంక్లూడ్ ఫార్మర్ వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అండ్ పరిమల్ నత్వాని. ద లెటర్ serves as Director of Corporate Affairs at Reliance Industries Limited and is close aide in industrialist Mukesh Ambani. Nathwani has previously served as Rajya Sabha MP from Jharkhand in 2008 and 2014. 2 సార్లు అక్కడి నుంచే ఎంపీగా పనిచేశాడు ఆయన. అంటే ఒకటి స్పష్టం, విజయసాయిరెడ్డి గారు రాజ్యసభకు వెళ్ళాలనుకుంటున్నారు మళ్ళీ. అలా వెళ్ళడానికి తనకున్న ఏకైక అవకాశం, అనేక దారులు వెతికారు. ఇక ఏకైక అవకాశం జార్ఖండ్లో కూటమి ప్రభుత్వం ఉంది. సో అక్కడ అంటే అలయన్స్లో అంత సఖ్యత లేదు కాంగ్రెస్ అండ్ జేఎంఎం మధ్య. సో అక్కడి నుంచి అవకాశం ఉంటుందేమోనని చెప్పి తన సోర్సుల ద్వారా తెలుసుకొని అక్కడ రాజ్యసభ నామినేషన్ పేపర్స్ కొన్నారు. నామినేషన్ పేపర్స్ ఏమో పార్టీల నుంచి కొంటారు. ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 28 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తే అయిపోవచ్చు కదా, అక్కడ ఉన్న సంఖ్య ప్రకారం రాజ్యసభకు వెళ్ళవచ్చు కదా. ఆ 28 మంది ఎమ్మెల్యేలను కూడా కొంటారేమో మేబీ. అయితే పరిమల్ నత్వాని గారితో విజయసాయిరెడ్డి గారు పోటీ పడగలరా? పరిమల్ నత్వాని గారు కోట్లు ఇసురుతారు. ముఖేష్ అంబానీ గారి సన్నిహితుడు అండ్ ఆయన మొత్తం నడిపించేది ముఖేష్ అంబానీ గారు. మరి విజయసాయిరెడ్డి గారు కూడా ఆ స్థాయిలో డబ్బులు ఇసరగలరా, కొనగలరా? నామినేషన్ పేపర్స్ అంటే కొనేశారు, కానీ ఎమ్మెల్యేలను కొనడం కష్టం కదా. సో చూడాలి విజయసాయిరెడ్డి గారి ప్లానింగ్ ఏంటో. అయితే ఆయన చాలా జాగ్రత్త పడ్డారు. తెలుగు మీడియాలో ఎక్కడ లీక్ అవ్వకుండా
తన సన్నిహితులకు ఎవరికి చెప్పినా ఎవరో ఒకరు లీక్ చేసేస్తారు. ఎక్కడ లీక్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. కానీ జార్ఖండ్లో ఉన్న పొలిటికల్ పార్టీలు ఎవరో అక్కడ మీడియాకి లీక్ చేశారు. అది కాస్త నేషనల్ మీడియాకి వెళ్ళింది. అక్కడి నుంచి ఇప్పుడు దేశవ్యాప్తంగా చుట్టేసింది. సో ఇది విజయసాయిరెడ్డి గారికి కొత్త తలనొప్పి. అంటే ఆయనకు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, రాజకీయాలకు సంబంధం లేదని చెప్పిన వ్యక్తి ఏడాది తిరగకముందే మళ్ళీ రాజకీయాల్లో ఇంట్రెస్ట్ చూపించడం, మీడియా పెడతానడం, సొంతంగా పార్టీ పెడతానడం, ఇప్పుడు ఏకంగా జార్ఖండ్ నుంచి రాజ్యసభకు వెళ్ళడానికి నామినేషన్ పత్రాలు కొనుగోలు చేయడం, ఇది నేషనల్ మీడియాలోనే రావడం, ఇదంతా కొంచెం ఇబ్బందికర పరిస్థితులే. థ్యాంక్ యూ.